షూట్ ఏమో కంప్లీట్ అవ్వలేదు. రేకి చేరా. లైటింగ్ చూస్తే పోతుంది. రోలింగ్. రేకి 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 రే రేకి రేకి రే రేకి రే రేకి 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 రే. ఏమైందిరా? ఆకలిగా ఉందని. లేరా. అదేంటనియా వాడు ఒక్కడికే తెచ్చావు మరి మనకు? సారీ తమ్ముడు, నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదనియా, వాటర్ తాగేద్దాం. అనియా రేయ్, అనియా ఎడిటింగ్ అయిపోయింది, వస్తే డబ్బింగ్ చెప్పేది రండి. రే, షూటింగ్ అంటే ఫోన్తో తీశాడు, మరి డబ్బింగ్ ఎలా చెప్తాడంటావు? అది కూడా చూద్దాం పదా. అన్నయ్య రండి. ఇంతకు డబ్బింగ్ ఎలా చెప్పాలి? నువ్వు ఇక్కడ కూర్చో. రే, నువ్వు ఫ్యాన్ ఆఫీస్కి డోర్ క్లోజ్ చేసిరా. ఇదిగో మన మైక్, ఇదిగో నీ ఫిల్టర్. గుడముక్క. మరి ఇగో ఇక్కడ 3, 2, 1 అని వస్తుంది. కంప్లీట్ అయిపోయి నేను ఇలా అంటాను, అప్పుడు డైలాగ్ చెప్పు, సరేనా? సరే. రే, స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా? అనే సారీ అనే సారీ అనియా. 2, 1. అదే సీరియల్ కాదు తప్పని. రేయ్, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. రేయ్, వాటర్ తాగి రేళ్ళు. శ్వేత, నీకు విషయం చెప్పాలి శ్వేత. ఏంటండి అది? నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అనియా, మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామా? డైరెక్టర్ అవ్వాలన్నా నీ కళ నెరవేరుద్ది, యాక్టర్ అవ్వాలన్నా నా కళ నెరవేరుద్ది. సరే కానీ మరి నువ్వు ఉంటావు నాతో లైఫ్ లాంగ్? ఉంటాననియా. ఇంక నేను ఏ ఉద్యోగం చెయ్యను శ్వేత. సరే అండి, మీ ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి కన్న కళ నీ ద్వారా నెరవేరబోతుంది. షూటింగ్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎండలు చంపేస్తున్నారా? ఇదే లొకేషన్, ఇక్కడే షూట్. షూటింగా? క్యారెక్టర్లు ఏంటంటే లైన్లో ఉండరా? తమ్ముడు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ కూర్చోవాలా? చెల్లి రెడీ అమ్మా? జయ రెడీయా? రెడీ అనియా. రోలింగ్, యాక్షన్. రే, షూటింగ్ అంటే ఏదో కెమెరాతో తీస్తారు అనుకున్నాను రా. ఫోన్తో తీస్తున్నారా? టిక్ టాక్ బ్యాచ్ రా వెళ్ళి. రెడీ రెడీ. రేయ్, ఇలారా. నవ్విస్తున్నాను అనియా. యాక్షన్. మరి నువ్వెందుకు కాలేజ్కి వెళ్ళా? బాగా కట్టుకున్నానే మళ్ళీ మళ్ళీ. మరి నువ్వెందుకు కాలేజ్కి వెళ్ళదు? అయినా రే, చిన్న డైలాగ్ రా, టక్కని చెప్పేయాలి. సింపులే కదరా. సింపులా? అబ్బా కట్ కట్. రే, ఎంత చిన్న డైలాగ్ చెప్పలేకపోతున్నారు, మీరెలా షూటింగ్ చేస్తున్నారా? అసలు డైలాగ్ ఎలా చెప్పాలంటే, రేయ్ అన్న, నువ్వు వీడి పొజిషన్లోకి రా అన్న. అన్నీ చెప్తాడు, చూసి నేర్చుకో. ఏ డైలాగు? ఇప్పుడు చెప్తున్నా కదన్యా, చాలా ఈజీ డైలాగు, సింపుల్గా చెప్పేస్తా, ఈ మాత్రం చేయలేరని. ఆ చిన్న డైలాగే చెప్పు. రెడీయా? రోలింగ్, యాక్షన్. అక్క, ఈ కాలేజీలోనా? అన్నా, ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నాడు కదా, ఆర్టిస్ట్ని చూస్తూ చెప్పు, సరేనా? అటు ఇటు చూడొద్దన్నా, ఇక్కడ చూస్తూ చెప్పు. ఈ కాలేజీలోనే అన్నయ్య, అక్క, వదిన. చూసారా అన్న, అక్కడెక్కడో నించొని చాలా చిన్న డైలాగు, చాలా సింపుల్ డైలాగు ఈజీగా చెప్పేచ్చు అన్నావు. కానీ ఆ పొజిషన్లో నించొని చేసేవాడికి తెలుస్తుందన్నా ఆ బాధ ఏంటో. అన్నా, మీరు ఒక్క నిమిషం చూసి పైకి తోసి వీడియో అన్నా, అది మేము చేయడానికి ఎన్నో రోజులు కష్టపడాలి. దానికి స్టోరీ రాసుకోవాలి, షూట్ చేసుకోవాలి, డబ్బింగ్ చెప్పాలి, ఎడిటింగ్ చేయాలి, ఎన్నో కష్టాలు. ఆ కష్టాలన్నీ ఒక సినిమా మీద పిచ్చినోడికి మాత్రమే తెలుస్తుంది. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, దయచేసి చిన్న చూపు చూడకండి అన్నా. సారీ అన్న,
ఏదో యూట్యూబ్ వీడియోలు చేస్తాను అనుకున్నాను కానీ సినిమా ఫీల్డ్ ఎంత కష్టమని అర్థం చేసుకోలేకపోయాను. మీరు కన్ఫామ్గా ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్న. ఆల్ ది బెస్ట్. రెడీ, రోలింగ్, యాక్షన్. అమ్మకు బాగాలేదు అందుకు వచ్చాను. కట్రా. ఓకే, సూపర్. రెడీ, 3. రాయ్. సారీ ఈడొకడు ఊరికే తగ్గుతాడు. చాక్లెట్లు ఎక్కువ తినేస్తున్నాడు రా, అందుకే తగ్గుతున్నాడు. అంతేనంటావా? లేకపోతే ఏమైనా చచ్చా అలా ఏమై ఉండదులే. ఒకవేళ అలా జరగకూడదు. దా చెప్పు. వేడేంటి స్కూల్కి వెళ్ళకుండా అక్కడ తిరుగుతున్నాడు? రేయ్ వెళ్ళారా? స్కూల్ మేనేజ్ తిరుగుతున్నావేంట్రా? మరి నువ్వెందుకు కాలేజ్కి వెళ్ళలేదు? ఇంతకీ ఈ అక్క ఎవరు? ఓహో అక్క కాదు, వదినా. అయినా అమ్మ నాన్నలు నాకు ఒక్కడికి డబ్బు చదివించట్లేదు, నిన్ను కూడా చదివిస్తున్నారు. అయినా నేను నీలాగా లవర్ కోసం స్కూల్ మానలే, అమ్మకు బాధదని వచ్చాను. ఏంటన్నయ్య మన వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. రాయ్, మనం చేస్తున్న సిరీస్ పేరు ఏంట్రా? సముద్రం. మరి నువ్వు సముద్రం చూసి ఏం నేర్చుకున్నావురా? రేయ్, నువ్వు లేచి పడిపోతున్నారని మాత్రమే చూస్తున్నావు. పడినా కూడా లేస్తున్నారని చూడరా, అప్పుడు అర్థమవుతుంది. సరే కానీ ఇన్స్టాలో వీడియో అప్లోడ్ చేశాను, అందరికీ షేర్ చేయి. సరే. మా బావ ఏదో మెసేజ్ పెట్టాడే. రే, ఈ వీడియోని ఆల్రెడీ పంపించావు కదా, మళ్ళీ మళ్ళీ పంపిస్తావేంటి చిరాగ్గా? అది కాదు బావా, అప్పుడు యూట్యూబ్లో పెట్టాను, ఇప్పుడు ఇన్స్టాలో అప్లోడ్ చేశాను కదా, అందుకే మళ్ళీ షేర్ చేశాను రా. నువ్వు ఎందులోనైనా అప్లోడ్ చేయరా, ఒక్క వీడియోని ఎన్నిసార్లు పంపించుకు. సారీ బావా, ఇంకెప్పుడు పంపించను. అన్నయ్య ఎక్కువ ఆలోచించకు, మరి నేను ఇంటికి వెళ్తాను. సరేరా, వీడియోలు పాపులర్ అవుతాయిలే. ఓకే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను రా, మరి నువ్వే అలాగని సపోర్ట్ చేయాలి. చేస్తారా? నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు నీకు? రే, ఈ వీడియోని ఆల్రెడీ పంపించావు కదా, మళ్ళీ మళ్ళీ పంపిస్తావేంటి? నువ్వు ఎందులోనైనా అప్లోడ్ చేయరా, వీడియోని ఎన్నిసార్లు పంపించుకు. ఎప్పటి సపోర్ట్ చేసినా చేయకపోయినా వీడియో లాగే ప్రసక్తే లేదు. భగవంతుడా, ఇంకంతా నువ్వే చూసుకోవాలి. ఏంట్రా? అన్యా మన వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది అన్యా, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడు. అవునా? రే అవునరా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నాకు కూడా అన్యా. అక్షయ్ గారికి వీడియో వైరల్ అయిందని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్యా. అవునరా. అక్క ప్లేట్ పూరి. అన్యా నీకేం కావాలి? రే ఒకసారి అటు చూడు. రే అక్షయ్. అన్నయ్య, అమ్మా నేను యూట్యూబ్లో చేస్తానని చెప్పాను కదా, వాళ్ళే ఈ అన్నయ్యలు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. వీడియో చూపిద్దాంరా. మరి నువ్వెందుకు కాలేజ్కి వెళ్ళలేదు? ఇంతకీ ఈ అక్క ఎవరు? ఓహో అక్క కాదు, వదినా. చాలా తెలివైనాడు బాబు, బాగా చదువుతాడు. నాకు ఇంట్లో అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఆడపిల్లల లోటు తీరుస్తుంటాడు. ఇంత బాగున్న నా ఒక్కనొక్క బిడ్డకి అంత పెద్ద రోగం వచ్చింది. ఏమైందండి? వీళ్ళ నాన్న ఇంట్లో పిల్లాడున్నాడని కూడా చూడకుండా అలా సిగరెట్లు కాలుస్తూ ఉండేవాడు. అలా కాల్చి కాల్చి వాడిపోయిందే కాక వీడికి అదే రోగాన్ని అంటించాడు. ఆ రోజు షూటింగ్లో చెప్పింది నిజమా? ఆయన కాల్చిందే కాక నాకు కూడా ఏదో జబ్బు వచ్చిందన్నయ్య. అలా కాల్చి కాల్చి వాడిపోయిందే కాక వీడికి అదే రోగాన్ని అంటించాడు. వీడి కోసమే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నా. ఎంత కష్టపడినా 10 లక్షలంటే మా పేద బ్రతుకులకి ఎలా వస్తాయి? మీరేం పట్టించుకోకండి, మా అమ్మ అలానే మాట్లాడదు పిచ్చిది. రాయ్. అన్నయ్య సారీ అన్నయ్య. చూడరా ఎటు చూడరా. బ్రో నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తావు కదా, ఆ, మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో, ఒక సెల్ఫీ ఇవ్వచ్చు కదా. ఆల్ ది బెస్ట్ బ్రో, బాయ్. ఆ. నాకు
నాకు చాలా హ్యాపీగా ఉంది అనియా. కానీ నాకు వాడిని చూస్తేనే